హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా, షావమీ నుంచి కొత్త ప్రోడక్ట్ లాంచ్ అని చెప్పేసి. కానీ ఇది నా చేతిలో డబ్బా చూసి మీరు పరేషాన్ అవుతుండ్రు కదా, ఇందులో కొత్త ఏముందని చెప్పేసి. రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ 5G మొబైల్ ఆల్రెడీ తెలిసిందే కదా అని. కానీ ఇది కొత్తగా లాంచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఇది నేను అన్బాక్స్ చేయలేదు నా ఛానల్లో, ఈరోజు చేస్తా. కానీ ఇందులో ఏంటంటే నిన్న కొత్త కలర్ షాంపెయిన్ గోల్డ్ ఎడిషన్ లాంచ్ అయింది. అది కూడా కొంచెం రివైజ్డ్ ప్రైస్ తోటి, అంటే కొంచెం ప్రైస్ తగ్గించి మళ్ళీ ఇది కొత్త కలర్ లాంచ్ చేశారు. కాబట్టి వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంతోపాటు 4i 20,000 mAhది MIది షావమీది పవర్ బ్యాంక్ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. కాబట్టి ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మజా వస్తుంది. లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఎన్ని లైక్స్కి పవర్ బ్యాంక్ ఇస్తా అనేది తర్వాత చెప్తా. ఎవరన్నా ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ర్యాండమ్గా ఇదే వీడియో కమెంట్స్ సెక్షన్లోంచి పిక్ చేసేసి ఈ పవర్ బ్యాంక్ ఇచ్చేస్తా. అందుకే ఎంత అయితే అంత వీడియోని షేర్ చేసి తొందరగా లైక్స్ రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ షావమీవి రెండు కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను కూడా అన్బాక్స్ చేయలేదు, కలర్ కూడా కొత్తదే. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను రెడ్మీ నోట్ 14 Pro అన్బాక్స్ చేశాను కదా, ఇదొకటి మిస్ అయిపోయింది. నోట్ 14 Pro ప్లస్ 5G నేను చేయలేదు. అయితే రీసెంట్లీ వీళ్ళది 2 రోజుల కింద షాంపెయిన్ గోల్డ్ ఎడిషన్ కొత్త కలర్ లాంచ్ అయింది కదా, కొంచెం కాస్ట్ తగ్గించి 26,999కే లాంచ్ చేశారు. ఈరోజు చూద్దాం మనము. ఇంకా ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఇందులో మీకు 8128, 8256 కూడా అవైలబుల్ ఉంది. కెమెరా అంటే ఇందులో మీకు వచ్చేసి లైట్ ఫ్యూజన్ 800 ఇమేజ్ సెన్సర్ తోటి 2.5x ఆప్టికల్ జూమ్ ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరా స్పెషల్. ఇంకా 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120 Hz IP68 IP69 ప్రొటెక్షన్. ఇంకా 6200 బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, షావమీ HyperOS 2 తోటి, ఇంకా NFC డ్యువల్ స్టీరియో స్పీకర్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ఫ్రంట్లో, ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i బ్యాక్లో హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉండేసి షాంపెయిన్ గోల్డ్ కలరే స్పెషల్. ఈ ఫోన్ గురించి అందరికీ అంటే చాలా రోజులు అవుతుంది లాంచ్ అయ్యి, కాబట్టి దీని డీటెయిల్స్ చాలామందికి తెలుసు. కాకపోతే ఈ కలర్ ఇందులో ఇంకా మీకు నోట్ 14 Proలో ఈ కొత్త కలర్ లాంచ్ అయింది, కొంచెం కాస్ట్ తగ్గించి. కాకపోతే వీళ్ళ దాంట్లో షావమీలోనే ఇంకా కొంచెం డబ్బులు వేస్తే ఇంకా బెటర్ ప్రాసెసర్ తోటి షావమీలో వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి కదా, ఒకటి ఫ్రీ కేస్ కూడా వచ్చింది. ఇంకా ఇది మన మొబైల్ తర్వాత చూద్దాం. ఇందులో మీకు 90 watts అడాప్టర్, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, ఇంకా ఒకటి Type-C to Type-A కేబుల్ డేటా ట్రాన్స్ఫర్కి ఇంకా ఛార్జ్ చేయడానికి. ఇందులో 6200 mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది మన మొబైల్. ఇంకా కలర్ ఇది కొత్త కలర్ షాంపెయిన్ గోల్డ్ ఎడిషన్, బాగానే ఉంది కలర్, గోల్డ్ కలర్. మీకు 3D కర్వ్డ్ ఎడ్జ్ ఉండేసి 1.5K 120 Hz డిస్ప్లే, కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. 210 grams ఉండేసి 8.7 mm థిక్నెస్. ఇది కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే. ఇంకా ఫోన్ గురించి ఇంకా స్పెషల్గా చెప్పే అవసరం లేదు. ఇయర్ పీస్ గ్రిల్, పంచ్ హోల్ కెమెరా, స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఆల్రెడీ. ఇట్లాంటి కర్వ్డ్ డిస్ప్లేస్కి స్క్రీన్ ప్రొటెక్టర్ ఫస్టే పెట్టి ఇచ్చేస్తే బాగుంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే మొత్తం మెటాలిక్ రోజ్ గోల్డ్ ఫినిష్ ఉంది. పైన IR బ్లాస్టర్ ఉండేసి మీకు సెకండరీ మైక్, ఇంకా రెండో స్పీకర్, ఎందుకంటే డాల్బీ అట్మాస్ మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా. వాల్యూమ్ రాకర్ బటన్, పవర్ బటన్ చూడొచ్చు. ఫ్రేమ్ అది చూస్తున్నారు కదా, మెటాలిక్ ఫినిష్ ఉండేసి. కింద సిమ్ ట్రే, అంటే రెండు మీరు 5G నానో సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు. Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్. బ్యాక్ అయితే అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, కొంచెం అంటే మ్యాట్ ఫినిష్ ఉండేసి. దానిపైన డాటెడ్ డిజైన్ ఉంది, అన్ని చుక్కల్లాగా. వీడియోలో కనపడుతుందో లేదో, పెద్ద స్క్రీన్లో చూస్తే మీకు కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో HDRలో డాల్బీ విజన్లో షూట్ అట్లా చేసి, నేను ఎడిట్ అట్లనే చేసి లాస్ట్ మీకు అన్ని ఫోన్స్లో కరెక్ట్ కనపడాలని చెప్పేసి నేను SDRలో అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు 50 మెగాపిక్సెల్ OIS ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో ఏంటంటే మనకి ఒక 2.5x ఆప్టికల్ జూమ్ ఉన్న టెలిఫోటో కెమెరా స్పెషల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, ఇంకా మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా మీకు హైపర్ AI ఫీచర్స్ తోటి, ఇంకా AI ఫీచర్స్ అవి కొంచెం కెమెరాలో, అందులో మీకు ఎడిటింగ్లో దాంట్లో కూడా ఉన్నాయి. ఇది నేను సెటప్ చేసి కెమెరా శాంపుల్స్ తీసి కొద్దిసేపు యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో రిమైనింగ్ క్లిప్లో నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ 5G నేను ఫింగర్ ప్రింట్ వేసి మొత్తం సెటప్ చేసి, దీని రియర్ కెమెరా సెటప్లో టెలిఫోటో లెన్స్ 2.5x ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా, అది బాగుంది. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరాస్ బాగానే ఉన్నాయి. ఇది మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమే, మెటాలిక్ ఫినిష్ తోటి. ఇంకా బ్యాక్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండేసి, ఇదంతా మొత్తం సాటిన్ ఫినిష్ అనుకోండి, ఒక మ్యాట్ ఫినిష్, ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. రియర్ కెమెరా సెటప్ అదంతా మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇదేం కొత్త మొబైల్ కాదు. ఇంకా ఇది ఫ్రంట్ డిస్ప్లే 6.67 inches 3D కర్వ్డ్ AMOLED
డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 1.5K రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అది కూడా అక్యురసీ బాగానే ఉంది. 100% DCI-P3 కలర్ స్పేస్ సపోర్ట్ ఉండేసి పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ కదా, బాగానే ఉంది. కాకపోతే డే టైంలో మ్యాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అవి బాగానే ఉన్నాయి. డాల్బీ అట్మాస్, NFC, ఇంకా Wi-Fi 6 సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.4, ఇంకా వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి ఓటీటీ కంటెంట్ మీరు హెచ్డిఆర్లో, ఇంకా యూట్యూబ్లో కూడా హెచ్డిఆర్లో ఎంజాయ్ చేయొచ్చు వీడియోస్ అవన్నీ. ఇంకా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ బాగానే ఉన్నాయి, కానీ దీని ప్రైజే ఇంకా కొంచెం తక్కువ ఉండాల్సింది. ఎందుకంటే ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంది కదా, 4nm బేస్డ్ ప్రాసెసరే. ANTUTU స్కోర్ 7.3 lakh ఉంటుంది. అంటే గేమింగ్కి కూడా వాడవచ్చు. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో 60 FPS వరకు అట్లా సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్టోరేజ్ ఇది 512 GBది మన దగ్గర ఉంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 15 తోటి వస్తుంది. కొత్తలో ఇది లాంచ్ అయినప్పుడు 14 తోటి ఉండింది, అప్డేట్లో 15 వచ్చింది, కానీ ఇప్పుడు డైరెక్ట్ 15 తోటే వస్తుంది. 2025 జూన్ది సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇంకా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ మీరు చూడొచ్చు, ఆల్రెడీ 35 GB వరకు మీకు అట్లా ఆక్యుపైడ్ ఉంది 512లో. ఇంకా మెమరీ మీరు ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇంకా ర్యామ్ మీకు వర్చువల్ మెమరీ కూడా ఉంది. ఆల్రెడీ డిఫాల్ట్ 12+6 GB సెట్ చేసి ఉంది. ఓవరాల్ అంటే ప్రైజే ఇంకొంచెం తక్కువ ఉండాల్సింది. ఇంకా స్టోరేజ్ కూడా UFS 2.2 ఉంది కదా, UFS 3.1 అట్లా ఉంటే బాగుండేదని. Xiaomi హైపర్ AI ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కూడా మీకు కెమెరా యాప్లో కూడా AI ఫీచర్స్ అవి ఉన్నాయి. డిస్ప్లే సెట్టింగ్స్ అంటే కలర్ స్కీమ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ వివిడ్ డిఫాల్ట్ అదే బాగుంది, వేరే చేంజ్ చేయాల్సిన అవసరం పడలేదు. రిఫ్రెష్ రేట్ కూడా నేను అంటే కస్టమ్ పెట్టుకొని నేను 120 Hz సెలెక్ట్ చేసి పెట్టిన, డిఫాల్ట్ ఉండింది అది యాక్చువల్గా, ఆటోలో అట్లా ఉండింది. ఇంకా మీకు ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ అన్నీ ఉన్నాయి. బ్యాటరీ అంటే ఇది 6200 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మీకు బ్యాటరీది కూడా ఏమి ఇబ్బంది లేదు. నార్మల్ యూజర్కి 1.5 day ఈజీగా వస్తుంది. ఓవరాల్ ఓకే. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు 26,999కి ఇది మీకు ఎలా అనిపిస్తుంది, వర్త్ అనిపిస్తుందా? నాకైతే ఇంకొన్ని డబ్బులు వేస్తే వీళ్ళ Xiaomi బ్రాండ్లోనే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. UFS 4.1 ఇంకా బెటర్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తోటి ఉన్నాయి. ఇంకో 2-3 వేలు వేస్తే, కాబట్టి కొంచెం దీని ప్రైస్ ఇంకా తగ్గియాల్సింది. యాక్చువల్గా నాకు ఆ స్టోరేజ్ ఇంకా ర్యామ్ కూడా LPDDR4X ర్యామ్ ఉంది. కెమెరా యాప్ అంటే కెమెరా ఓకే, ఈ సెగ్మెంట్లో కెమెరా బాగానే ఉంది. ఎందుకంటే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లో 50 MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇంకా మీకు 50 MP టెలిఫోటో కెమెరా ఉంది. అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 2.5x, ఆప్టికల్ జూమ్ ఉండేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇంకా సెట్టింగ్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మీకు అన్నీ అంటే ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా అన్ని యాప్స్లో, కెమెరా యాప్స్లో ఉండే సెట్టింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీడియోలో H2 64-65 రెండు షూట్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. 4K 30 రియర్ కెమెరా షూట్ చేస్తుంది. మీకు పోర్ట్రేట్, నైట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రో మోడ్ ఉంది. ప్రో మోడ్లో రా షూట్ కూడా చేసుకోవచ్చు. రా చేస్తే బెటర్, ఎందుకంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా రిజల్ట్ తెచ్చుకోవచ్చు. డ్యువల్ వీడియో కూడా షూట్ చేయొచ్చు. మీకు షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు, మీకు ఇన్స్టెంట్ ఉంది, బాగానే ఉంది. కలర్ అక్యురసీ కానివ్వండి, కెమెరాది వైట్ బ్యాలెన్స్, డీటెయిల్, షార్ప్నెస్ అవి బాగానే ఉన్నాయి. మీకు శాంపిల్స్ అంటే ఎక్కువ పెట్టట్లేదు, జస్ట్ ఒక 4-5 శాంపిల్స్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ మొబైల్ గురించి చాలా రోజులు అయింది కాబట్టి అందరికీ తెలుసు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే జస్ట్ కొత్త కలర్ షాంపెయిన్ గోల్డ్ ఎడిషన్ కాబట్టి మీకు చూద్దాం అన్నట్టు అన్బాక్సింగ్ పెట్టిన. ఇక్కడ పిక్చర్ క్వాలిటీ, ఇంకా మీరు దాని సౌండ్ అవుట్పుట్ అది చూడొచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ బాగుంది. ఓవరాల్ ఓకే ఫోన్. గేమింగ్కి కూడా వాడచ్చు, ఎందుకంటే 5000 mm² మీకు వేపర్ ఛాంబర్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇక్కడ నేను Xiaomi పవర్ బ్యాంక్ కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను కదా, 20,000 mAh ఉంది. ఇది 4i మోడల్. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూసుకోవచ్చు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో మీకు Type-C ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. కేబుల్ కూడా Type-C to Type-C కేబుల్ ఉంది. ఇంకా ఇది కలర్ బాగుంది, ఇది గ్రీన్ కలర్, మొత్తం మిలిటరీ గ్రీన్ కలర్లో ఉండేసి Xiaomi బ్రాండింగ్ ఉండేసి. నేను చెప్పిన పవర్ బ్యాంక్ ఇస్తా అని చెప్పేసి 2500 లైక్స్ దాటిన తర్వాత ఎవరన్నా మన ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ఈ పవర్ బ్యాంక్ ఇచ్చేస్తా. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా లైక్స్ రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా షేర్ చేయండి అయితే వీడియో. ఇంకా ఇది సైడ్ బటన్ నొక్కితే మీకు స్టేటస్, LED ఇండికేటర్స్ ఉన్నాయి. మీకు లెవెల్ ఎంత ఉంది, బ్యాటరీ లెవెల్ అది చూపిస్తుంది. ఇక్కడ ఫోన్కి పెట్టి కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాస్ట్ ఛార్జింగ్, టర్బో ఛార్జర్ సపోర్ట్ ఉంది. బాగానే ఉంది. 20,000 mAh. కొంచెం అంటే ఇంకా కూడా కొన్ని స్లీక్ డిజైన్స్లో వేరే బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇది ప్రైస్ 2200 అట్లా ఉంది. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. ఇదే నేను చెప్పింది 2.5x టెలిఫోటో లెన్స్ది శాంపుల్. ఈ కెమెరాలో, ఈ ఫోన్లో నాకు 2.5x మస్తు నచ్చింది. దాని క్వాలిటీ అది బాగుంది. ఇది లెఫ్ట్ సైడ్ది మీకు రియర్ కెమెరాది, రైట్ సైడ్ది సెల్ఫీ కెమెరాది. ఇది లో లైటింగ్లో తీసిన మెయిన్ కెమెరా తోటి. ఇది అల్ట్రా వైడ్ కెమెరాది.
ఇది మళ్ళీ మెయిన్ కెమెరాది. ఇంకా మీరు పిక్చర్ క్వాలిటీ గానివ్వండి, కలర్స్ అంటే ఓకే. కాకపోతే రాలో షూట్ చేసుకుంటే మీరు తర్వాత ఎట్లా అంటే అట్లా తెచ్చుకోవచ్చు. 4K 30లో షూట్ చేస్తది. ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్‌డి 30లో షూట్ చేస్తది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G. ఇంకా దాంతో పాటు నేను ఇప్పుడు మీకు పవర్ బ్యాంక్ కూడా చూపించిన కదా! అది గెలుచుకోవాలంటే లైక్‌లు తొందరగా రీచ్ అయ్యేలాగా చూడండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్‌లో కలుస్తా. బాయ్.